మనం రోజూ ఇంటికి వెళ్తాం కాని నిజంగా అది ఇల్లేనా లేక మనం ఉండటానికి వాడుకుంటున్న ఒక అడ్రస్ మాత్రమేనా? ఒకప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, 100 జ్ఞాపకాలు. సిమెంటు వాసన కంటే అమ్మ చేసే వంట వాసన ఎక్కువగా వచ్చేది. ఖరీదైన సోఫాల్లేకపోయినా అందరూ కలిసి కూర్చునే చాపమీద ఉన్నంత ప్రేమ ఈరోజు ఈ లగ్జరీ బెడ్ల మీద కనిపించడం లేదు. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద గదులున్నాయి, కానీ పంచుకోడానికి మాటల్లేవు. వైఫై సిగ్నల్స్ బలంగా ఉన్నాయి, కానీ మనసుల మధ్య బంధాలు బలహీనపడ్డాయి. లక్షలు పోసికొన్న ఇంటీరియర్ డెకరేషనుంది, కాని అక్కడ ఉండాల్సిన ఆత్మీయత మిస్ అవుతోంది. మిత్రమా, ఇల్లు అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, అది నీ కుటుంబం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు. గోడలకి పెయింట్ వేయడమే కాదు, ఇంట్లో ఉన్న మనుషుల మనసులకి ప్రేమను పూయండి. ఎక్కడైతే నువ్వు నీ ముసుగు తీసేసి మనస్ఫూర్తిగా నవ్వగలవో అదే నీ నిజమైన ఇల్లు. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టి మీ వారితో కాసేపు మాట్లాడండి. అప్పుడు తెలుస్తుంది, ఇల్లు అంటే ఒక బిల్డింగ్ కాదు, అదొక అందమైన భావన అని. మీ ఇంటిని ఇల్లుగా మార్చుకోండి, కేవలం ఒక చిరునామాగా మిగిల్చకండి. మనల్ని మనలా ఉండనిచ్చి బంధాలను బలపర్చే ప్రతి చోటు ఒక ఇల్లే. ఈ మాటతో మీరు ఏకీభవిస్తే ఒక హోమ్ మెసేజ్ని కామెంట్ చేయండి.